యూదయలో ఉన్న బెత్లెహేములోనే ఆయన పుడతాడు. ఇది ఎవరికి తెలుసు? జ్ఞానులకు కాదు. జ్ఞానులకి ఒకటే విషయం తెలుసు, ఏంటిదంటే యూదా దేశంలో రాజు పుట్టిండు. కానీ వీళ్ళకి ఏం తెలియదు, అడ్రస్ తెలియదు. ఎక్కడి నుండో వచ్చిన జ్ఞానులకి ఏం తెలుసు? ఆ దేశంలో పుడతాడని తెలుసు. కానీ అక్కడే ఉన్న ప్రజలకు ఏమని తెలుసు? ఈ ఊరిలో పుడతాడని తెలుసు. ఏది సులువు చెప్పండి? ఎవరికి సులువు ఇప్పుడు అడ్రస్? ఆయన దగ్గరికి పోవాలంటే ఎవరికి సులువు? దేశంలో పుట్టిండు అని తెలిసిన వాళ్ళకు సులువా, లేదా ఈ ఊర్లో పుట్టిండు అని తెలిసిన వాళ్ళకు సులువా? ఎవరికి సులువు? ఊర్లో పుట్టిండు అని తెలిసిన వాళ్ళకి సులువైన పని ఏంటంటే కరెక్ట్గా ఆ ఊరికి వెళ్ళిపోతే ఆయన ఎక్కడ పుట్టిండో తెలిసిపోతుంది. ఊరు కాని ఊరు నుండి, దేశం కాని దేశం నుండి వచ్చిన వీళ్ళకి ఆయన ఏ ఊరిలో పుట్టిండో తెలియదు. కానీ అదే దేశంలో ఉంటూ అదే ప్రజల మధ్య బ్రతుకుతున్న వాళ్ళకి ఏం తెలుసానంటే ఏ ఊరిలో పుట్టిండో తెలుసు. బెత్లెహేములోనే పుట్టినని ఎందుకు చెప్తారో తెలుసా? కింద ఉన్నది ఒక వచనం. ఏం తెలుసు వాళ్ళకి? వాక్యం. జ్ఞానులేమో దేశాన్ని దాటుకొని మరొచ్చి ఎవరిని చూడాలనుకుంటారు? ప్రభువుని చూచి ఆయనకు పూజిద్దామని వచ్చిరు. పూజ మాత్రమే కాదు, ఆయనకి ఏం తెచ్చారు? బంగారం, సాంబ్రాణి, బోలం అనే కానుకలను కూడా తీసుకొచ్చారు. ఎక్కడి నుండి? దేశం కాని దేశం నుండి. కానీ అదే దేశంలో ఉంటూ అక్కడే బ్రతుకుతున్న ప్రజలు మాత్రం అసలు ఇంటి నుండి బయటకు కూడా అడుగు పెట్టడం లేదు. తెలియని వాళ్ళేమో దేశం దాటొచ్చిర్రు, తెలిసిన వీళ్ళేమో ఇంటి నుండి కూడా బయటకి అడుగు పిలిస్తొచ్చిర్రు. వీళ్ళు బయటకి ఏంటంటే రాజు పిలిచిండని. అప్పుడు రాజు అడగగానే అప్పుడన్నా ఆలోచన రావాలి కదా, అసలు ఎందుకు అడిగిండు రాజు? నిజంగానే పుట్టిండా? ఎవరు? క్రీస్తు పుట్టేసిండా అని అక్కడున్న వాళ్ళకైనా ఏం రావాలి? ఎందుకంటే వీళ్ళకి వాక్యం తెలుసు. నా మాట అర్థమవుతుందో లేదు? వాక్యం తెలిసిన శాస్త్రులు వాక్యాన్ని పాటించలే. వాక్యం తెలియని జ్ఞానులు వాక్యాన్ని పాటించరు. ప్రజల మధ్య శాస్త్రులని పేరు పెట్టుకొని, ప్రజల మధ్య ప్రధాన యాజకులను పేరు పెట్టుకొని వాక్యాన్ని పాటించని స్థితిలో ఆ యెరూషలేములో ఉన్న ప్రధాన యాజకులు, శాస్త్రులు కనబడుతుంటే అసలు ఏ దేశమో కూడా ఎరుగని ఆ ఏదో ప్రాంతంలో ఉంటున్న ఈ తూర్పు దేశ జ్ఞానులు మాత్రం ప్రయాణం కట్టుకొని వచ్చి కానుకలు తెచ్చి మరి ప్రభువును ఏం చేస్తారు? పూజిస్తున్న వారిగా కనబడతారు. జ్ఞానులకి